హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్కేలర్ అనే సంస్థ నుండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నారు. అది కూడా ఇమీడియట్ హైరింగ్ అనమాట. దీనికి ఎటువంటి కోడింగ్ జాబ్స్ ఉండవండి. 2 months ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత జాబ్లోకి తీసుకుంటారండి. ఆ 2 monthsలో కూడా మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే లింక్డ్ఇన్లో కూడా ఉందండి. స్కేలర్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. అదేవిధంగా మీరు scalar.com అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇది లేదంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఏంటంటే స్కేలర్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దేనికంటే ప్రీ సేల్స్ ఇంటర్న్ అంటే ఫస్ట్ ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ చేసుకుంటారు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి. సో ఇది ఏంటంటే రిక్విజిట్స్ ఫర్ ద రోల్ ఏమేమి కావాలి అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి, బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్సెల్ నాలెడ్జ్ మీకు ఉండాలన్నమాట. కస్టమర్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు కస్టమర్ సర్వీస్తో మాట్లాడే విధానం ఇదన్నీ కూడా మీకు తెలుసుంటే బాగుంటుంది. ఫెమిలియారిటీ విత్ ఎస్కలేషన్స్ అండ్ కోల్డ్ కాలింగ్ ఫర్ ద సేల్స్ వర్టికల్, సేల్స్ డిపార్ట్మెంట్లో కాబట్టి మీకు ఇదంతా తెలియాలన్నమాట. ఎస్కలేషన్స్ అండ్ కోల్డ్ కాలింగ్ ఫర్ సేల్స్ వర్టికల్స్, దీని మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు స్టైఫండ్ అనేది అప్ టు 10,000 వస్తుందని చెప్తున్నారు. అది కూడా 2 months వరకు అనమాట. 2 months ట్రైనింగ్ అన్నాం కాబట్టి 2 months స్టైఫండ్ అనేది 10,000 ప్రొవైడ్ చేస్తారు. లొకేషన్ రిమోట్ అండి, అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. జాయినింగ్ ఇమ్మీడియట్ అంటున్నారు. సో ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లేట్ చేయకుండా అప్లై చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే కిందే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, నేమ్, కాంటాక్ట్ నెంబరు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు ఏమీ లేకపోతే ఫ్రెషర్ అని పెట్టండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కోల్డ్ కాలింగ్, మీకుందా ఉంటే ఎస్, లేదంటే నో. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. మినిమం మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలన్నమాట దీనికి అప్లై చేయడానికి. అదేవిధంగా పాస్డ్ అవుట్ ఎప్పుడు అనేది ఇవ్వాలి. నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఆర్గనైజేషన్, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అది ఇవ్వాలి. హౌ సూన్ కెన్ యూ జాయిన్ అంటే ఇమీడియట్గా జాయిన్ అవుతారా, ఎన్ని డేస్లో అని అడుగుతున్నారు. ఇమీడియట్లీ అని పెడితే మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయండి, సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా మీకు అప్లై చేయడానికి వచ్చారు వాళ్ళు. మీరు సెలెక్ట్ అయితే కనుక ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇస్తారు, తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేసుకుంటారు. అప్పుడు మీకు శాలరీ ఎక్కువ ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్కేలర్లోనే ఇంకో పొజిషన్ ఉందండి, అదేంటంటే టాలెంట్ ఎక్విజిషన్ ఇంటర్న్ అనమాట. దీనికి కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇదేంటి టాలెంట్ ఎక్విజిషన్ ఇంటర్న్, ఇది కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. దీనికి కూడా సేమ్ ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత మీకు జాబ్ ఇస్తారనమాట మీ పెర్ఫార్మెన్స్ని బట్టి. పొజిషన్ ఏంటంటే టాలెంట్ ఎక్విజిషన్ ఇంటర్న్. నేమ్ ఆఫ్ ది కంపెనీ స్కేలర్ అండి. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. టైప్ ఇంటర్న్షిప్. స్టైఫండ్ అనేది మీకు అప్ టు 8,000 వరకు కూడా స్టైఫండ్ ఇస్తారనమాట. మినిమం మీరు డిగ్రీ చేసి ఉండాలండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫామ్ కూడా కిందే ఇచ్చారు. నేమ్ మెన్షన్ చేయండి, ఈమెయిల్, మొబైల్ నెంబరు, అదేవిధంగా లాంగ్వేజెస్ నోన్. ఆర్ యూ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, లేదంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఆర్ యూ కరెంట్లీ అండర్ గోయింగ్ ప్రొఫెషనల్ కోర్స్ ఆర్ డిగ్రీ, ఇప్పుడు ఒకవేళ మీరు ఇంకా డిగ్రీ చేస్తున్నారా అనేది మీరు మెన్షన్ చేయండి. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ గూగుల్ క్యాలెండర్స్ బిఫోర్, ఇంతకుముందు వర్క్ చేశారా, నో అయితే నో, ఎస్ అయితే ఎస్. అటాచ్ సివి అని పెట్టండి, ఇక్కడ అటాచ్ చేయండి. సబ్మిట్ అనేది హైలైట్ అవుతుంది, అప్పుడు అది క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్. చాలా సింపుల్. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పింది ఇది రెండు కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. మీకు దానిలో కూడా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో కూడా స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ కూడా చేస్తారు.